జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 23వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 23వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఏ చిన్న పని చేయాలన్నా సరే బాగా శ్రమించాల్సి వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శ్రమ తగిలితే తప్ప చేసే ప్రతి పని కూడా ఓ కొలిక్కి రాదు. ఈరోజు మీరు ఎంత కష్టపడితే అంత మటుకు మాత్రమే ఫలితం ఉంటుంది. పైగా శ్రమ మరియు ఒత్తిడి రెండూ ఎక్కువే అని చెప్పవచ్చు. వేళకు భోజనం తినలేకపోతారు. ఇష్టంగా ఆహారాన్ని తినలేరు. అందులోనూ రుచికరమైన భోజనం తినే అవకాశం కుదరకపోవచ్చు. రాత్రివేళ కూడా నిద్ర బాగా పడుతుంది అన్న గ్యారంటీ లేదు. 1 గంట నిద్రపోతే 1 గంట మేలుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా నైట్ డ్యూటీలు చేసేవారికి కాలం కష్టసాధ్యంగా నడుస్తుంది. ఆరోగ్యపరంగా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకుంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కోసారి అనారోగ్య సమస్యలు బాగా సతాయిస్తాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేరు. అలాగని ప్రశాంతంగా నిద్రపోను లేరు. ఏ ఒక్క పని కూడా ఈరోజు కరెక్ట్గా జరగదు. ఒక్క మాటలో చెప్పాలంటే నసతో కూడుకున్న అనారోగ్యం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాయిలో సెలవులు లభించవు. ఈరోజు వృశ్చిక రాశి వారికి కాస్త భయం, బెరుకు, బిడియం, పిరికితనం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఏమి మాట్లాడితే ఏమవుతుందో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల కూడా భయాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అందుకే నిదానంగా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:48 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు అలాగే విద్యా విషయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గురువారం వచ్చింది కాబట్టి పచ్చిపాలతో పసుపును కలిపి నుదుటిన తిలకంగా ధరించండి. అలాగే మీ ఇష్ట దైవానికి పసుపును ఆభరణంగా సమర్పించండి. ఈ 2 పనులు చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి గురు సంబంధమైన దోషాలకు శాంతులు చేయించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గాను పరిహారాలను పాటించుకోవడానికై కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. విశాఖ నక్షత్రం వచ్చిన ఈ గురువారం రోజు నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఇంద్ర సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అధికారం పెరుగుతుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో వేగవంతమైన సత్ఫలితాలు పొందుతారు. ఈ గురువారం రోజు మనమంతా ఓం జగదాంపతయే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఒక కలశం తీసుకొని అందులో మంచినీరు, పాలు పోసి అలాగే కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలను వేయాలి. తరువాత ఈ కలశాన్ని పూజించి దానిలోని నీటితో తులసి చెట్టుకు, గడపకు సంప్రోక్షణం చేయాలి. అలాగే తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేసిన వారికి వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం మరియు ధైర్యం పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.